యావండోయ్! వెల్కమ్ టు గోదారమ్మాయి. ఇవాళ నేనైతే టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నానండి. ఎలా చేశానో మీరే చూసేయండి. ముందుగా టమాటాలన్నీ బాగా శుభ్రంగా కడుక్కొని, దీన్ని పొడి బట్టతో ఒక్క వాటర్ డ్రాప్ కూడా లేకుండా బాగా తుడిచేయాలండి. దీన్ని బాగా ఫైన్ పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కేజీ టమాటాలకి పావు కేజీ చింతపండు పడుతుంది. దీన్నంతా కూడా టమాటాసు, చింతపండు అన్నీ మిక్సీ పట్టేసి ఈ టమాటా ప్యూరీని మనం మందపాటి కడాయిలో వేసి బాగా మరిగించాలి. ఇలా బబుల్స్ వస్తూ ఉన్న స్టేజ్‌లో కాసేపు అలా వదిలేస్తే ఇదిగోండి థిక్ కన్సిస్టెన్సీ అవుతుంది. ఇది ఇలా ఉండగా పక్కన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనం 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇది ఎంతవరకు వేగాలి అంటే మెంతులు కమ్మటి స్మెల్ వస్తాయండి. అప్పటి వరకు వేగనిచ్చి ఇదిగో ఇలాగా మెంతి పౌడరు ఫైన్ పౌడర్‌గా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇత్తికి కన్సిస్టెన్సీ ఉంది కదండి, దాంట్లోనే వేసేయాలి. 1 కేజీ టమాటాలకి పావు కప్పు మెంతి పౌడర్, అలానే ఇంకో అరకప్పు ఉప్పు వేసుకోవాలండి. కప్పు కొలత కాబట్టి నేను ఇలా చెప్పాను. అదే మీరు స్పూన్లు తీసుకుంటే 3 స్పూన్లు వేసుకోవాలి. ఇదైతే పచ్చడి కారం అండి, అందుకే ఇంత రెడ్డిష్గా ఉంది. పచ్చడికి ఎప్పుడు కూడా సపరేట్ కారం పెట్టుకోవాలి. ఇదైతే ఒక కప్పు నిండుగా వేసేసానండి. మీరు తినేదాన్ని బట్టి మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. దీన్ని మొత్తం అంతా కలిసేలాగా బాగా తిప్పుతూ ఉండాలండి. ఈ తిప్పడంలోనే ఉంటుందంతా. దాని తర్వాత ఇలాగా తాలింపు కోసం మనం తాలింపు దినుసులు పక్క గిన్నెలో పెట్టుకొని ఒక మందపాటి కడాయి తీసుకొని దాంట్లో పావు కేజీ పైనే నేను నూనె వేసుకున్నాను. దీంట్లోనే వెల్లుల్లి వేసి బాగా వేగనివ్వాలండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాక మనం తాలింపు దినుసులు వేసేసుకోవచ్చు. ఇలా 5 నిమిషాల వరకు ఉంచుకొని దాని తర్వాత మనకి ఏదైతే థిక్ కన్సిస్టెన్సీ ఉంది కదా ఈ ప్యూరీ, దీంట్లో తాలింపులన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? హాస్టల్కి వెళ్ళిపోతున్నాను కదా, అక్కడ ఎలాగో కర్రీస్ నచ్చవు కాబట్టి ముందుగానే పచ్చడి పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. అందుకేనండి ఈ కష్టం అంతా. అన్నీ కలిసేంత వరకు బాగా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుకున్నాక వెంటనే మనకు నచ్చిన ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. అంతే, చాలా ఈజీ అండ్ టేస్టీ టమాటా పచ్చడి రెడీ. దీన్ని అలా వేడివేడి అన్నంలో నెయ్యి తగిలించి ఇలా టమాటా పచ్చడి వేసుకుంటే సెట్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.